ఒకేసారి ఇద్దరు టాప్ హీరోస్ బాక్స్ ఆఫీస్ బరిలో ఉండటం అంటే ఆ మజానే వేరు. అభిమానులు కూడా ఆ కిక్కునే కోరుకుంటూ ఉంటారు. ఇక వాలకం చూస్తూ ఉంటే వచ్చే ఏడు మన బాలయ్య చిరులు కూడా బాక్స్ ఆఫీస్ వార్లో దిగుతున్నట్టే కనిపిస్తుంది. మరింతకీ ఇద్దరు వెటరన్ స్టార్స్ సెట్ చేసిన ఆ లైనప్ ఏంటి, అసలేది క్లాష్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడంటే హీరోలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు. కానీ ఒకప్పుడు టాలీవుడ్ అంటే చిరు, బాలయ్య, నాగ్, వెంకీలే. అలా కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఏలిన ఈ నలుగురిలో చిరు, బాలయ్యలు వచ్చే ఏడాదిపై కూడా గట్టిగానే కన్నేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడు తేవలసిన విశ్వంభరణి వచ్చే ఏడుకి పోస్ట్పోన్ చేశాడు చిరు. మరోవైపు యమాజోరుగా షూట్ చేసుకుంటున్న మన శివశంకర వరప్రసాద్ గారు వచ్చే పొంగల్పై కర్చీఫ్ వేసుకున్నారు. ఇక చిరంజీవి హీరోగా వచ్చే ఫిబ్రవరిలో బాబీ ఓ భారీ యాక్షన్ చిత్రానికి క్లాప్ కొట్టనున్నాడు. మరోవైపు పారడైజ్ పూర్తి చేసుకుని నేను అప్పటికల్లా రెడీ అయిపోతానంటున్నాడు శ్రీకాంత్ ఓదెలా. మరోవైపు అఖండ 2తో శివ తాండవానికి సిద్ధమైన బాలయ్య ఒకవైపు గోపీచంద్ మలినేనితో పీరియోడికల్ సినిమాకి సై అంటూనే మరోవైపు క్రిష్తో ఆదిత్య 999 పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు ఏడాదికి ఎట్టి పరిస్థితుల్లో 4 సినిమాలైనా లైనప్లో పెట్టేస్తానని చెప్పేశాడు. అంటే ఎటు తిరిగి చిరుకి సమానంగా బాలయ్య కూడా వచ్చే ఏడు సినిమాలని వదిలే అవకాశం పుష్కలంగా ఉంది. వాస్తవానికి మెగాస్టార్ నటసింహ బాక్సాఫీస్ వద్ద తలపడి చాలా కాలమవుతోంది. ఈ మధ్య కాలంలో ఇద్దరి హీరోల సినిమాలు క్లాష్ అవ్వకుండా రిలీజ్ అవుతూ ఉన్నాయి. అఖండ 2, విశ్వంభర ఢీ కొడతాయని అనుకున్నా కుదరలేదు. అయితే 2026లో మాత్రం ఇద్దరి మధ్య క్లాష్ తప్పనట్టే కనిపిస్తోంది. చూడాలి మరి యమాజోరుగా సినిమాలని లైనప్లో పెడుతోన్న ఈ వెటరన్ స్టార్స్ ఏ సినిమాలతో ఢీకొంటారు. For more videos like this, subscribe Big TV channel.